మెన్స్ డే వస్తుంది, నెక్స్ట్ పండగలు ఉన్నాయి, చీరలు కొనుక్కోవాలి, షాపింగ్ చేయాలి. ఈయన ఎప్పుడు ఫ్రీ అవుతాడో ఎప్పుడు అడిగినా ఏదో చెప్తానే ఉంటాడు. ఏమే అరుణ, ఏంటిది? ఏంటి పిలిచారు? ఏమి లేదు, చాలా రోజులు కొత్త కంటెంట్ షూట్ చేసి కొత్త వీడియోస్ ఏదైనా కంటెంట్ మనం అనుకున్నామంటే షూట్ చేద్దాం. ఇంకటి కొంచెం ఈ మధ్యలో చేసిన బాగానే పోతున్నాయి కదా, చేద్దాం. ఏం కంటెంట్ చేద్దాం అంటే ఒకటి రెండు అనుకున్నా నేను, ఒకసారి విను, నీకు ఓకే అనుకుంటే చేద్దాం. ఎలా ఉంటుందంటే మా ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి. మా ఫ్రెండ్స్ రాగానే నేనేమంటానంటే, అరుణ కాఫీ తీసుకురా ఫ్రెండ్స్ వచ్చారు అని అంట. అప్పుడు ఏం చేస్తావు, కాఫీ తీసుకొచ్చేసేసి నాకు ఇస్తావు, మా ఫ్రెండ్స్కి ఇస్తావు. నేను కాఫీ సిప్ చేస్తా. చేయగానే చిచి ఏంటి కాఫీ ఏంటి ఇలా ఉంది, అస్సలు టేస్ట్ కాలేదు అని చెప్పేసి అక్కడ సీరియస్ అక్కడ పడేస్తాను. పడేయగానే నువ్వు ఒకసారి భయపడి నాకు ఏడ్చుకుంటూ అలా కిచెన్లో పరిగెత్తుకుంటూ వెళ్తావు అన్నమాట. ఇలా దీని మీద కొంచెం ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి, మీ ఫ్రెండ్స్ వస్తారు, మీ ఫ్రెండ్స్కి నేను కాఫీ తీసుకొచ్చి ఇచ్చి నువ్వు నన్ను తిడితే నేను ఓ అని భయపడిపోయి పరిగెట్టుకుంటూ పోయి కిచెన్లోకి చెయ్యాలా వీడియో? చాలా చండాలంగా ఉంది, వేరే ఇంకేదని చెప్పు. అవునా, ఒక దీనికి రివర్స్ ఆలోచిద్దాం. పోనీ మీ ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి, మన ఇంటికి. ఓ బాగుంది. మీ ఫ్రెండ్స్ వచ్చారు, ఒక నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు సరదాగా. నేను అప్పుడే ఆఫీస్కి రెడీ అవుతున్నాను, నేను ఎక్కడో ఇక్కడ తలదూకుంటున్నాను, ఏదో చేస్తున్నాను. నువ్వు అక్కడి నుంచి మీ ఫ్రెండ్స్ ముందు నుంచి నన్ను పిలుస్తావు. సో ఏమండి అని పిలుస్తావు ప్రేమగా. ప్రేమ పిలవగానే నేనేం చేస్తుంటాను, అలా వచ్చేసేసి అరుణ ఏంటో చెప్పు అని అంటాను సీరియస్గా. అనగానే మీ ఫ్రెండ్స్ అందరికి ఈయనండి మా వారు, సో ఇక్కడ జాబ్ చేస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, అసలు ఎంత బాగా చూసుకుంటారు నన్ను, అసలు అడిగినవన్నీ ఇప్పిస్తారు, సో ఎంత మంచివారు, అసలు చాలా మంచివారు అన్నాను. అక్కడ వాళ్ళ ముందు నన్ను పూడేవనుకో, అప్పుడు నేను ఓకే ఓకే మరీ అంత పౌడకలే అని చెప్పి సీరియస్గా నేను ఆఫీస్కి వెళ్ళిపోతానంట. అలా దీని మీద ఏదైనా వర్కౌట్ చేద్దాం అంటావా? ఏంటంటే మా ఫ్రెండ్స్ వస్తే మా ఫ్రెండ్స్ ముందు నేను పొగడాలి. ఓ మా ఆయన ఇది, మా ఆయన అది అని చెప్పి వాళ్ళ ముందు నేను పొగడాలి. అస్సలు బాగాలేదు, వేరేది ఏదని చెప్పు. ఏంటి ఈ రెండు కాన్సెప్ట్ బాగాలేవా? బాగాలేవు. పోనీ నేను ఏదో ఆలోచించాను కదా, పిచ్చిగానో మంచిగా ఏదో ఆలోచించాను కంటెంట్లు, కాన్సెప్ట్లు, నువ్వేదైనా చెప్పొచ్చు కదా నాకు. ఐడియా, నాకు మంచి కంటెంట్ వచ్చింది, ఐడియా చెప్పనా? ఓకే. ఏంటంటే మొన్న మనం వీడియోలో నువ్వు గోవా వెళ్తా అంటే నేను వద్దన్నాను కదా. అవును. మళ్ళీ నువ్వు పార్టీకి వెళ్తాను అన్న వీడియో చేశాను కదా. అవును. నేను వద్దన్నాను కదా, అంటే నేను చాలా డామినేటింగ్ గా చేశాను కదా. అవును. అది తెలుసా నీకు? నేను ఆ వీడియోస్ మనం పెట్టిన తర్వాత వ్యూస్ వచ్చాయి కదా, అయితే నేను కిట్టిబాటిపోయినా నిన్న. అసలు నా ఫ్రెండ్స్ అసలు నువ్వు మీ ఆయన మీద నువ్వు రియల్ గా ఎట్లుంటావు అట్లా ఎంత బాగా డామినేట్ చేసేవే నువ్వు అని మా ఫ్రెండ్స్ అన్నారు. ఆంటీ వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అన్నా అసలు ఎంత బాగా చేసావమ్మా నువ్వు, అసలు నువ్వు రియల్ గా ఎట్లుంటావు అట్లనే చేసావు, కానీ అట్లా డామినేట్ చేస్తే కూడా సూపర్ ఉంటది కదా అని అన్నారు వాళ్ళు. నాకు ఎందుకో మనం నేను డామినేటింగ్ గా ఉన్న వీడియోలు చేస్తే బాగుంటాయని నా ఉద్దేశం. అట్లయితే వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి మనకి, తెలుసా? మొత్తానికి నీ రియల్ క్యారెక్టర్ ఏంటో, నిజ జీవితంలో ఏంటో అదే, అలాంటి వీడియోస్ చేస్తే బాగోతాయని మీ ఫ్రెండ్స్ నీకు సజెస్ట్ చేశారు, అంతే కదా? అది రియల్ ఏం కాదులే. మొత్తానికి ఏదేమైనా సరే, ఏ వీడియోస్ ఏ కంటెంట్ చేసినా నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నట్టుకున్న వీడియోస్ చేస్తేనే బాగుంటుందని నీ ఉద్దేశం, నాకు అర్థమైందిలే, నో ప్రాబ్లం. అట్లాగే ఏదైనా కాన్సెప్ట్ ఆలోచించి రెడీ చేసి చెప్తాను, గంటలో రెడీ అయి ఉండు, వీడియోస్ చేద్దాం, సరేనా? సరే. కర్మరా బాబు, ఏదైనా నాదే డామినేటింగ్ ఉండాలి, ఆ మజానే వేరుంటది.